రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కొక్కోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. విడుదలకు సిద్ధంగా ఉన్న నూతన వరి రకం MTU 1232 ముంపు ప్రాంత రైతులకు వరమంటున్న శాస్త్రవేత్తలు. బొప్పాయి తోటల్లో పెరిగిన పిండినల్లి ఉధృతి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యలు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న పట్టుపురుగుల పెంపకం తక్కువ పెట్టుబడితో ఏడాదికి 8 నుండి 10 పంట దిగుబడులు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, ప్రస్తుతం పంట పొలాల్లో చేపట్టాల్సిన పనులు. వరి సాగులో ఏటా అనేక కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తుండటంతో రైతుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. సాగులో సమస్యలకు పరిష్కారం చూపుతూ అధికోత్పత్తికి మార్గం సుగమం చేస్తున్న నూతన రకాల సాగు పట్ల రైతులు మక్కువ పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఎకరాకు 40 బస్తాల దిగుబడి రావటం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ముంపు ప్రాంతాలకు అనువైన రకాలు కొన్నే ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు మరో నూతన రకం అందుబాటులోకి వచ్చింది. మారుటేరు పరిశోధనా స్థానం నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ రకం గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. పొడవైన కంకులతో ఆశాజనకంగా పెరిగిన ఈ నూతన వరి వంగడం MTU 1232 రకం. మారుటేరు వరి పరిశోధనా స్థానం రూపొందించిన ఈ వరి రకాన్ని గత 3 ఏళ్లుగా చిరుసంచుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. ముంపును తట్టుకునే ఈ రకం పైరు తక్కువ ఎత్తు పెరిగి సన్నగింజ సైజుతో ఉంటుంది. MTU 1075తో స్వర్ణ సబ్1ను కలిపి రూపొందించిన ఈ వంగడంలో బియ్యం శాతం అధికంగా ఉంటుంది. అలాగే చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుని మిగతా రకాలకు దీటుగా దిగుబడినిస్తోంది. MTU 1232 రకం గుణగణాలేంటో పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. 2022 ఆగస్టు నెలలో మనము స్టేట్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా MTU 1232 అనే రకాన్ని MTU రైస్ 1232గా రాష్ట్రంలో ముంపు ప్రాంతంలో వరి సాగు చేసే రైతుల కోసం విడుదల చేయడం జరిగింది. ఈ రకం ముంపుని సమర్థవంతంగా తట్టుకుంటుంది. మనం గింజ వేసుకుని మొలకెత్తుకునేటప్పుడు పిలకలు పెట్టే దశలో కూడా సమర్థవంతంగా ముంపును తట్టుకుంటుంది. 15 నుంచి 20 రోజులు ముంపున్న దిగుబడులు గణనీయంగా తగ్గకుండా మంచి దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఈ రకము మనం బయోటెక్నాలజీ ద్వారా మార్కర్ అసిస్టెడ్ బ్రీడింగ్ పద్ధతి ద్వారా సబ్1 జీన్ని MTU 1075లోకి చుప్పించి బ్యాక్ క్రాస్ చేసుకొని 3 జనరేషన్లు బ్యాక్ క్రాస్ చేసిన పిదప మనం ట్రయల్స్లో ఎవాల్యుయేట్ చేసుకొని తర్వాత మినీ కిట్స్లో చేసుకొని తర్వాత మనం దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం తాలూకా గుణగణాలు మీకు వస్తే ఇది 140 రోజుల కాల పరిమితి కలిగిన రకం. సన్నగింజ అయితే 1000 గింజల బరువు మాత్రం 20 గ్రాములు ఉంటుంది. BPT 5204 కన్నా కొంచెం ముదక రకం. స్వర్ణ 1000 గింజలు కూడా 20 గ్రాములు ఉంటుంది. అలానే దీని బరువు 1000 గింజల బరువు కూడా మనకి 20 గ్రాములు ఉంటుంది. తర్వాత నిండు గింజల శాతం రైస్ మిల్లర్కి ప్రధానమైన అంశము. నిండు గింజల శాతం సుమారుగా 66% వస్తుంది. కాబట్టి మనకి నిండు గింజల బియ్యపు దిగుబడి మిల్లు ఆడిచ్చిన తర్వాత మంచిగా వస్తుంది. కాబట్టి మార్కెటింగ్కి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. తర్వాత మనకి పురుగులు తెగుళ్ళు విషయానికి వచ్చేటప్పటికి మనకి ప్రధానమైన సమస్యలు దోమను తట్టుకుంటుంది, అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది, అలానే మనకి మాగుడు తెగుల్ని కూడా తట్టుకుంటుంది. వీటిల్ని తట్టుకోవడమే కాకుండా ఇది పడిపోదు. తర్వాత గింజ రాలిక కూడా లేని రకం. కాబట్టి ఇన్ని గుణాలు కలిగిన రకము ముఖ్యంగా ముంపు ప్రాంతాలలో వరి సాగు చేసుకునే రైతులకి మాత్రం దీన్ని ఒక వరంగా చెప్పుకోవచ్చు. సుమారుగా 2010లో మనం మొదలుపెట్టిన పరిశోధన 2022కి సమర్థవంతం అయ్యి ఈ రకం రూపంలో మనకి రైతాంగానికి బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు నోటిఫికేషన్కి కూడా యాక్సెప్ట్ అయ్యింది. మనకి త్వరలో ఇది నోటిఫై అవుతుంది. నోటిఫై అయిన తర్వాత ఇది విత్తనం మనం జూన్లో
అందరికీ రైతాంగానికి అందరికీ మనం ఎవరికి కావాలన్నా ముంపు ప్రాంతాల రైతులకి ముఖ్యంగా ఇది వేసుకోమని సూచిస్తూ మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానంని జూన్ మొదటి వారం కానీ మే ఆఖరి వారంలో కానీ సంప్రదించి ఈ విత్తనాన్ని పొందొచ్చని తెలియజేస్తున్నాం. బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండటంతో వినియోగం నానాటికి పెరుగుతోంది. దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈ పంటలో చీడపీడల వ్యాప్తి నానాటికి పెరిగిపోతూ ఉండటంతో సాగులో విజయం సాధించే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. ప్రధానంగా మొక్క నాటిన దగ్గర నుండి పంట చివరి వరకు పిండి నల్లి బెడద రైతుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తూ ఉండటంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకట్రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన బొప్పాయి సాగుకు ఇంత ప్రాధాన్యం పెరగడానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు. ప్రస్తుతం రైతులు హెక్టార్కు 50 నుంచి 100 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు. అయితే ఈ పంటకు చీడపీడల సమస్య ఎక్కువ ఉండటం వల్ల ఇటీవలి కాలంలో సాగులో విజయాల శాతం తగ్గిపోతోంది. ముఖ్యంగా రసం పీల్చు పురుగుల దాడి వల్ల వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. బొప్పాయి పంట చివరి దశ వరకు రైతును వెన్నాడుతున్న సమస్య పిండి నల్లి. ఇది ఒక్క బొప్పాయిలోనే కాకుండా కూరగాయలు, పండ్ల తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. కాబట్టి రైతులు జాగ్రత్త వహించాలి. పిండి నల్లి గుర్తించిన వెంటనే తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకట్రెడ్డి. ఈ పురుగు విషయానికి వస్తే, ఈ పురుగుకు సంబంధించినటువంటి తల్లిరెక్కల పురుగులు కానీ మగ పురుగులు కానీ లేత ఎరుపు రంగులో ఉండి శరీర భాగంపై తెల్లటి బూజు లాంటి మైనం పదార్థంతో కప్పివేయబడి ఉంటాయి. ఇవన్నీ కూడా గుంపులు గుంపులుగా ముఖ్యంగా ఆకులపైన కానీ ఆకుల కాడలపై కానీ మనకు మొదళ్లపై కానీ కాయలపై కూడా ఆశించి విపరీతమైనటువంటి నష్టం కలుగజేస్తూ ఉంటుంది. ఈ పురుగును కనుక మనం తొలి దశలో కనుక గుర్తించలేకపోయినట్లయితే చివరి దశలో చెట్టు మొత్తం కూడా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పురుగు ముఖ్యంగా ఈ ఆకుల నుండి కానీ ఆకు కాడాలపై నుంచి కానీ అదేవిధంగా కాయలపై నుంచి కూడా రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోవడం, ఆకులన్నీ కూడా వంకర టింకరగా మారిపోవడం, తర్వాత మొక్క యొక్క ఎదుగుదల కూడా బాగా దెబ్బతినడం వల్ల పూత కాత మీద ఎక్కువ ప్రభావం చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాయలపైన కూడా రసాన్ని కనుక పీల్చినట్లయితే కాయలన్నీ కూడా వంకర టింకరగా మారిపోవడం, తర్వాత కాయలన్నీ రాలిపోవడం, సరైనటువంటి సైజుకు రాకపోవడంతో రైతులు ఆర్థికంగా బాగా నష్టపోతూ ఉంటారు. ఈ పురుగు కేవలం రసం పీల్చడం వల్లనే కాకుండా రసం పీల్చిన తర్వాత తీయటి తేనె లాంటి పదార్థాన్ని బయటికి వదిలిపెడుతుంది. దానిపైన నల్లటి బూజు కూడా ఏర్పడుతుంది. ఈ నల్లటి బూజు కాయల మీద ఉండడం కానీ తర్వాత ఆకులపైన నల్లటి బూజు ఉండడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ అనేది తగ్గిపోవడం వల్ల మొక్క ఎదుగుదల అనేటువంటి దెబ్బతింటుంది. కేవలం పురుగు మందులతో ఈ పురుగును నివారించుకోవడం చాలా కష్టమైనటువంటి పని. పైరు లోపల కానీ లేకుంటే గట్లపైన కానీ ఇంకా కొంచెం దూరంగా ఎక్కడైతే కలుపు మొక్కలు ఉంటాయో పిండి నల్లి అనేటువంటి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకొని శుభ్రంగా కనుక ఉంచినట్లయితే చాలా మటుకు ఈ యొక్క పురుగు యొక్క ఉధృతి బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది, ఆశించినటువంటి తోటలలో మనం వాడినటువంటి పనిముట్లు కానీ లేకుంటే మనం వాడేటువంటి పురుగు మందులు పిచికారీ చేసేటువంటి స్ప్రేయర్లు కానీ మనం వాడినటువంటి కొడవళ్ళు కానీ ఇట్లాంటివన్నీ కూడా వేరే తోటలోకి పోకుండా కనుక జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈ పనిముట్ల ద్వారా ఒక పైరు నుంచి ఇంకొక పైరుకు అవి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇవి గ్రుడ్లను అనేటువంటివి ముఖ్యంగా సంచులలో గుడ్లు పెడతా ఉంటాయి. ఇవన్నీ కూడా భూమి లోపల పెడతా ఉంటాయి. ముఖ్యంగా కాండం దగ్గర ఉన్నటువంటి బేసిన్స్లలో పెడతా ఉంటాయి. కాబట్టి తర్వాత గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు కాండం నుంచి ఎగబాకి మొక్కలు ఉన్నటువంటి వివిధ భాగాలకు వెళ్ళిపోయి బాగా నష్టం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు పాదులలో మట్టిని కనుక పారతోటి కనుక చెక్కేసి ఆ పాదులలో ఒక్కొక్క పాదుకు 100 నుంచి 150 గ్రాముల చొప్పున ఫాలిడాల్ అనేటువంటి డస్ట్ కనుక వేసినట్లయితే
ఈ పురుగును మనం నివారించుకోవచ్చు. ఈ పిల్ల పురుగులు గుడ్ల నుంచి వెలువడిన తర్వాత కాండంపైకి పాకకుండా ఉండడానికి వీలుగా నేల మట్టానికి సుమారుగా 1 అడుగు ఎత్తులో ప్లాస్టిక్ కవర్లు కానీ లేకుంటే ఏదైనా ఒక పురుగు మందు ద్రావణంతో మైనవ లాంటి దాన్ని కనుక పూసినట్లయితే ఈ పురుగులు మొక్క పైకి పాకకుండా మనం అరికట్టుకోవచ్చు. బాగా పనిచేసేటువంటి పురుగు మందుల విషయానికి వస్తే ప్రొఫినోఫాస్ అనేటువంటి మందు 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు, లేదా బూప్రోఫెజిన్ అనేటువంటి మందు అయితే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు, లేదా ఇమిడాక్లోపిడ్ అయితే 0.25 ml, లేదా థయోమిథాక్సమ్ అనేటువంటి మందు అయితే 0.25 గ్రాముల చొప్పున ఈ మందులను మారుస్తూ వీటితో పాటుగా అవసరమైతే పురుగు యొక్క ఉధృతి కనుక బాగా ఉన్నట్లయితే డైక్లోరోవాస్ అంటే నువాన్ లాంటి మందు కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగును మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. పంట అయిపోయాక ఎండిన చెట్లు, నేలరాలిన ఆకులను ఏరి తగులబెట్టడం ద్వారా పిండి నల్లిని నివారించవచ్చు. వాస్తవానికి ఈ పిండి నల్లి మన దేశానికి సంబంధించిన పురుగు కాదు. మెక్సికోకు చెందిన ఈ పురుగు మన దేశానికి రవాణా ద్వారా వచ్చి చేరి తీవ్రంగా నష్టపరుస్తోంది. కాబట్టి రైతు సోదరులు ఈ పురుగు పట్ల జాగ్రత్త వహించి తొలి దశ నుండే శాస్త్రవేత్తల సూచనలు పాటించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు తీసేందుకు అవకాశం ఉంటుంది. ఓర్పు, సహనం, కృషి ఉండాలే కానీ నష్టపోయిన చోటే లాభాలను పొందవచ్చని నిరూపిస్తున్నారు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు. 20 ఏళ్ల క్రితం పట్టు పురుగుల పెంపకం చేపట్టి నష్టపోయిన రైతు ప్రస్తుతం అదే పంటను చేపట్టి మంచి లాభాలను పొందుతున్నారు. ప్రభుత్వం పంట మార్పిడి చెయ్యాలనటం, మార్కెట్లో కూడా పట్టుగూళ్లకు మంచి ధర పలుకుతూ ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగి మాదిరి నెల నెలా జీతంలా సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నాడు దండగైన పంటే నేడు పండుగయింది. 20 ఏళ్ల క్రితం సాగు చేసిన పంటల్లో తీవ్ర నష్టాలను చవిచూసిన రైతు ప్రస్తుతం అదే పంట సాగు చేసి లాభాలు పొందుతున్నాడు. అతనే భూమారెడ్డి. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఈయన గతంలో మల్బరీ సాగు చేసేవారు. అయితే మార్కెట్లో పట్టుగోళ్లకు ధరలు లేకపోవడం, వైరస్లు అధికంగా రావడంతో తీవ్ర నష్టాలను చవిచూశారు. దీంతో మల్బరీ సాగును వదిలేసి సంప్రదాయ పంటలను సాగు చేయడం మొదలుపెట్టారు. అయితే వీటిలో కూడా అనుకున్నంత లాభాలు రాకపోవడంతో పంట మార్పిడి చేయాలనుకున్నారు. ఏ పంట వేయాలో పాలుపోలేదు. ఆఖరికి తెలిసిన పంట అయిన మల్బరీ సాగు చేపట్టాలనుకున్నారు. మార్కెట్లో పట్టుపురుగుల గోళ్లకు మంచి ధర పలుకుతుండటం, ఇటు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తుండటంతో 2 ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టాడు రైతు. ఏడాదికి 7-8 పంటలు తీస్తూ నెల నెలా ప్రభుత్వ ఉద్యోగిలాగా మంచి జీతం పొందుతున్నాడు. నేను ఒక 20 ఏళ్ల కింద పట్టు శ్రామం తయారు చేస్తాం. ఈ లచ్చనెల్లాపూర్లోకి వెళ్ళి ఉంటే వాళ్ళు సప్లై చేస్తారు, మాకు కట్టే అది వెళుతుంటుంది. పెడితే అప్పుడు ఎట్లుంటుండే అంటే 60 రూపాయలకెళ్ళి 70 రూపాయలకెళ్ళి ఉండే. తర్వాత హైదరాబాద్ పోతాయి, అడిగి ఎందుపూర్ పోతే 70-80 రూపాయలు పోతుండే కిలోకు. ఇక అట్లా ఈ ఊళ్ళో 200 ఎకరాలు పెట్టారు. పెట్టగానే అంత అప్పుడు బీమార్లు అన్నీ బాగా మంది పెట్టారు, బీమార్లు తయారైనాయి. ఆ తోటలన్నీ వీకేసినాం. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఒక ఏడాది కింద ఇట్లా మంచిగా ఉంటుంది అని చెప్పి అన్నయ్య వాళ్ళు అనగానే నేను మరి షెడ్కి ఎంత ఇస్తారు అంటే 1,25,000 ఇస్తాం షెడ్డుకు, మొక్కలు ఇస్తాము, మొక్కలు 5 రూపాయలకు ఒకటి, 3 నుంచి 5 రూపాయలు కూడా తీసుకుంటారంట. ఎకరాన 500 మొక్కలు పడతాయి అని అంటే నేను వాళ్ళు 1,20,000 ఇచ్చారు. నేను ఒక 6 లక్షలు కలుపుకొని ఇట్లా 62 ఫీట్లు 25 ఫీట్లు షెడ్ తయారు చేసిన అన్నట్టు. 7 లక్షల దాకా అయినాయి. అప్పుడు షెడ్ తయారు చేసుకున్న తర్వాత ఆ మొక్కలకు 2 నెలలకే మాకు క్రాప్ వచ్చింది. 100 గుడ్లు వేసిన. 100 గుడ్లకి అప్పుడు తక్కువ వెళ్ళింది, 30-35 కిలో వెళ్ళింది పోయినా సరే. ఇక ఎండాకాలం వచ్చింది కాబట్టి బంద్ చేసిన. ఇక మొన్న ముంగడి నుంచి 6 నెలల కట్ చేసిన. కట్టిన 40 రోజులకు మళ్ళీ క్రాప్ వచ్చింది అన్నట్టు. అప్పుడు 200 గుడ్లు ఇచ్చిన, తెస్తే 80 కిలో వచ్చింది. అప్పుడు 415 రూపాయలు అప్పుడు పోయింది ఒక కిలోకు. తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత నెల 15 రోజుల తర్వాత మళ్ళీ 200 తెచ్చుకున్నా. 200 తెచ్చుకుంటే అప్పుడు క్వింటల్ 5 కిలోలు 6 కిలోలు వెళ్ళింది. అప్పుడు ఎంత పడ్డది? 530-540 రూపాయల దాకా అప్పుడు పడ్డది. ఇప్పుడు మళ్ళీ మొన్న 200 గుడ్లు ఇచ్చిన, పోయిన నెల 19 తారీఖు. ఈ నెల 19 తారీఖు నాడు క్రాప్ అయిపోయింది. ఇది ఒక క్వింటల్ చిల్లర కావచ్చు. ఇప్పుడు 500 నుంచి 770 దాకా పోతుంది రేటు. ఇప్పుడు అమ్మకత్త ఎంత రేటు పడుతుందో తెలియదు. ఇక దీని ఖర్చు ఎంత అవుతుంది అంటే ఈ ఖర్చు అంతటికి కోసుడు, ఈ గుడ్లకు ఇవన్నీ కలిసి సుమారు ఒక 10,000 ఖర్చు వస్తుంది. మనకు వచ్చే లాభం ఏంటంటే 500 పడితే ఒక 50-60 వేలు వస్తాయి. ఒక 700 పడ్డాయి అనుకో 70,000 దాకా వస్తాయి.
ఈ బీమార్లు మునుపటి బీమార్లు వచ్చుడు, రోగాలు వచ్చుడు, చెట్లకు కూడా రోగాలు వచ్చుడు, కోతులు తినడు అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే గవర్నమెంట్ అప్పుడు 1,20,000 ఇచ్చింది, ఇప్పుడు 2,20,000 అవుతుంది కాబట్టి రైతులు ముందుకు ఎత్తలేరు. ఎందుకంటే 2 లక్షలల్లా ఈ షెడ్ అయితలేదు కదా. ఈ 2 లక్షల రూపాయలు సూతకు మేస్త్రికే పోతున్నాయి. షెడ్ ఉండడానికి మంచి క్రాప్ వస్తుంది, అన్ని పంటల కన్నా ఆదాయం మాత్రం మంచిగా ఉంటుంది. ఇలాంటి బీమార్లు అవి ఉండవు. కాకపోతే గవర్నమెంట్ ఈ షెడ్ కావాలని కంపల్సరీ అంటారు కదా, అందుకొరకే రైతులు అందరూ ఎదుగు తీపులు తీస్తున్నారు. అదే 4-5 లక్షలు ఇచ్చింది అనుకోండి, రైతులు బాగా మంది ముందుకు వస్తారు. ఈ ఊళ్ళో దాదాపు 50-60 మంది పెస్ట్ పెట్టడానికి తయారు ఉండరు. ఇట్లా 2 నెలలకు తయారైన వాళ్ళే ఈ మల్బరీ రోజుకు ఇట్లా ఆకులు తయారైన తర్వాత ఆకులు తెచ్చేయాలన్నట్టుగా. ఆకులు తెచ్చిస్తే ఒక నెలకు ఇట్లా గుడ్లు తయారయ్యాయి, పట్టు పురుగులు తయారైతాయి. పట్టు పురుగులు తయారైన వాళ్ళు నెల రోజులకు ఈ కకున్స్ అంటారు, దీన్ని కకున్స్ తయారైతే అన్నట్టు. ఈ కకున్స్కు గవర్నమెంట్ రేటు కాక గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుండే. ఒక్క కేజీకి 75 రూపాయలు వెంటనే చెక్ ఇస్తుండే మనకు. అప్పుడు గవర్నమెంట్ అన్ని పైసలు పెంచుడు కానీ, ఈ రేట్లు ఇన్సెంటివ్ ఈ కిలోకి 75 రూపాయలు వాళ్ళకి ఇచ్చుడు కానీ చేస్తే కకున్స్కు కిలోకి 75 రూపాయలు ఇచ్చింది అనుకోండి, ఒక క్వింటల్ వెనుక 7,000 రూపాయలు వస్తాయి, మాకు ఖర్చులు వెళ్తాయి అన్నట్టు. దీంతో కూలీలు బాగా తక్కువ ఉంటాయి. ఒక ఎకరంకు ఒక నెల రోజులు మేపాలంటే దాదాపు ఒక 10,000 ఖర్చు వస్తుంది, అంతకనే రాదు. ఈ మంచిగా పంట ఒక 50-60 అయితే ఒక 30-40 ఆదాయం ఉంటుంది. నెల 15 రోజులకు మనం కోసిన తర్వాత నెల 15 రోజులకు మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ మేపుకోవచ్చు అన్నట్టు. ఏది మల్బర్ చెట్లు కోసేస్తాం కదా. పట్టుపురుగుల పరిశ్రమతోటి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు. ఒక్కసారి మొక్కలు పెడితే 15 ఏళ్ళ దాకా అవే మొక్కలు ఉంటాయి కాబట్టి మనం విత్తనాలు పెట్టుబడి చేసి ఉండదు కదా. ఇక లేకపోతే వేరే పంటలు అయితే పంటకు విత్తనాలు మార్పిడి ఇది అది చేస్తాం కదా. ఇవి ఏముండయి, నాకు మాత్రం మంచి లాభాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా పట్టుకు మంచి డిమాండ్ ఉంది. ఇతర పంటలతో పోల్చితే మల్బరీ సాగులో తక్కువ పెట్టుబడి, రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. పంట కూడా 20 రోజులకే వస్తుండటంతో ఇతర పంటలతో పోల్చితే మంచి లాభసాటిగా ఉంది. పరిస్థితులు అనుకూలించకపోతే ఒక పంట రాకపోయినా పెద్దగా నష్టాలు ఉండవు. అంతేకాదు, మొక్క మొదలు షెడ్ నిర్మాణం, పట్టుగుళ్లకు ఇన్సెంటివ్లు ఇస్తుండటంతో రైతులు ఈ పంట పట్ల ఆసక్తి చూపుతున్నారు. గవర్నమెంట్ మనకి పంట మార్పిడి చేసుకోవాలి అని అంటున్నారు కదా. ఈ పంట మార్పిడిలో భాగంగా మనకి తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడిని ఇచ్చే రకాలను, ఎక్కువ మనకి రేటు వచ్చే పంటలను మనము రైతులు ఎన్నుకోవాలి. సో దీనిలో భాగంగా మనకి ఎక్కువ రేటు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం అయితే డిమాండ్ ఉన్న పంట ఏంటంటే మల్బరీ అండి. మనకి తక్కువ వ్యవధిలో వితిన్ 1 మంత్లోనే మనకి పంట చేతికి వచ్చేస్తుంది. ఈ 1 మంత్లో కూడా మనకి ఫస్ట్ 10 డేస్ని మనం ఇక్కడ రైతు శిక్షణా కేంద్రంలో నచ్చనెల్లాపూర్లో మేము పెంచిస్తాము. పెంచిచ్చిన తర్వాత ఓన్లీ 20 డేసే మనకి రైతు దగ్గర ఉంటుంది. ఈ 20 డేస్ తర్వాత డైరెక్ట్ మనకి జనగాంలో సిల్క్ మార్కెట్ ఉంటుంది. ఈ పట్టుగుళ్ళ సాగులో మనకు కావాల్సింది ఏంటంటే 2 ఎకరాల తోట ఉండాలి రైతుకి. ఈ మల్బరీ మొక్కలు 1 ఎకరానికి 5,500 మొక్కలు పడతాయి. మనకి ఇక్కడ నచ్చనెల్లాపూర్ మల్బరీ సీడ్ ఫామ్ నుండి ₹2 చొప్పున మొక్కలు సబ్సిడీలో రైతుకు అందజేయడం జరుగుతుంది. సో ఈ తోట 2 ఎకరాలు పెట్టుకున్న తర్వాత రైతు షెడ్డు నిర్మించుకోవాలి. ఈ షెడ్డుకు కూడా 2 లక్షల రాయితీ ఇస్తుంది ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ. పురుగులను పెంచడానికి స్టాండు మరియు ఆ పరికరాలకు, రోగ నిరోధకాలకు కూడా మనకి దాదాపు 30,000 వరకు రాయితీ ఇస్తుంది. ఇదేంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. దాదాపు 1 కిలోకి మనకి 600 నుంచి 900 వరకు కూడా దీని ధర పలకడం ద్వారా దీన్ని ఎక్కువ రైతులు ఇది పెంచడానికి మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే వితిన్ షార్ట్ పీరియడ్ 1 మంత్లో మనకి ఏ పంట కూడా రాదు. సో ఈ పట్టుగుళ్ళ సాగు వల్ల మనకు రైతు ఎక్కువ లాభపడతాడు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 4 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 46 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్లు వేసుకోవచ్చు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పంటలకు నేల స్వభావం బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి.
వరి పంట దుబ్బు చేసే దశ నుండి అంకురం దశ వరకు పొలంలో 2 సెంటీమీటర్ల నీరు నిలువ ఉంచాలి. అంకురం దశ నుండి పూత దశ వరకు నీటి లభ్యతని బట్టి పొలంలో 2 సెంటీమీటర్లు లేదా 5 సెంటీమీటర్లు నీరు నిలువ ఉంచాలి. నీటి లభ్యత బాగా తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగునీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రలు వచ్చే వరకు ఆరబెట్టి మళ్లీ నీరివ్వాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో కాండం తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్టదశలో 0.3 మిల్లీలీటర్లు క్లోరాంట్రినిలిప్రోల్ లేదా టెట్రానిలిప్రోల్ 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వలన వరిలో ఆకునల్లి, కంకినల్లి ఆశించే అవకాశం ఉంది. నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. అయితే కంకివెన్ను 10% కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మందులను పిచికారీ చేసుకోవాలి. కంకివెన్ను 10% కన్నా ఎక్కువ పైకి వచ్చినట్లయితే మందుల పిచికారీ చేసినచో దిగుబడి తగ్గుతుంది. మొక్కజొన్న పూత దశ ఏర్పడే 10 రోజుల ముందు నుండి కంకి ఏర్పడిన 25 రోజుల తరువాత వరకు పంట బెట్ట పరిస్థితులను తట్టుకోలేదు. కావున రైతులు పైరుకు జీవ సంరక్షక నీటి తడులు ఇవ్వవలెను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో పాముపొడ తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు తెగులు ఆశించిన కింది భాగంలో 1 లేదా 2 ఆకులు తీసివేయాలి. ప్రొఫికొనజోల్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో 75% పిందె కట్టిన తోటల్లో తేలికపాటి మొదటి తడి ఇవ్వాలి. మామిడిలో తేనెమంచు పురుగు, తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు పూ మొగ్గ దశలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా 0.3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రాముల థయోమితాక్సా మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. కాయలు బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగుల నివారణతో పాటు తోటకు 1% యూరియా లేదా 1% నత్రజని మరియు పొటాషియం మిశ్రమ మందును మామిడికాయలు నిమ్మపండు పరిమాణంలో ఉన్నప్పుడు 20 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మామిడిలో పిందె రాలుటను నివారించేందుకు 2.5 మిల్లీలీటర్ల ఫ్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.